హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నాను. చలైతే చంపేస్తుంది గదా! మామూలుగా లేదు చలి. ఈ చలికైతే నిద్ర లేవాలనిపించట్లేదు. ఇంకాసేపు పడుకోవాలనిపిస్తుందనమాట. అంతలా ఉంది చలి. మీరు కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతున్నారా? అయితే కామెంట్ చేయండి. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు? అంటే ఎంతవరకొస్తుంది? షార్ట్స్ అండ్ వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారంటే మీ విలేజ్ నేమ్ కానీ, మీ సిటీ నేమ్ కానీ, మీరుండే ఏరియాని కామెంట్ చేయండి. ఒకవేళ నాకు దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళెవరన్నా ఉన్నారేమో నేను చూస్తాను. సో, ఇంకోటేంటంటే లైవ్ ఒక్కసారి ట్రై చేయండని అడుగుతున్నారు. సో, నేను తప్పకుండా లైవ్‌కైతే వస్తాననమాట. సో, నేను లైవ్‌కొచ్చేటప్పుడేంటంటే మీకు ముందుగానే నేను నోటిఫికేషన్ అనేది ఇస్తాను. ఎవరు మిస్ అవ్వకుండా లైవ్‌కైతే రండి. నేను ముందుగానే నోటిఫికేషన్ ఇస్తాను. నేను ఏ టైంలో వస్తాను, ఏ డేట్‌లో వస్తాను లైవ్‌కనేది నేను మీకు క్లియర్‌గా నేను మెన్షన్ చేసి చెప్తాననమాట. సో, మీరైతే మిస్ అవ్వకుండా లైవ్‌కైతే వచ్చేయండి. ఎందుకంటే నేనెప్పుడో ఒకసారి లైవ్ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు. లైవ్ ట్రై చేయొచ్చు గదా! అని. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది అడిగారండి. అయితే నాకు పెద్దగా లైవ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. కానీ అడుగుతున్నారు కదా! అని చెప్పేసి ఒక్కసారి స్టార్టింగ్‌లో ఎప్పుడో ఒకసారయితే నేను లైవ్ చేశాననమాట. ఇంక దాని తర్వాత నేను లైవ్‌కయితే వెళ్ళలేదు. సో, ఇక్కడ కూడా అడుగుతున్నారు. కొంతమంది యూట్యూబర్స్ అడుగుతున్నారు. మేడం లైవ్ అయితే పెట్టొచ్చు కదా! ఒకసారి లైవ్‌లో మాట్లాడదాం అని చెప్పేసి అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం నేను లైవ్ అనేది ప్లాన్ చేసి ఒక డేట్ అనేది నేను మీకు చెప్తాను. ఇంకా కొంతమంది అడుగుతున్నారు. మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అని అడుగుతున్నారు. నేను యూట్యూబ్ నుంచి అయితే నేను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎంతొచ్చింది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఒక వీడియో అయితే నేను లైవ్‌లో చూపిచ్చి మరి నేను నాకు ఎంత అమౌంట్ పడింది ఏంటనేది మీకు క్లియర్‌గా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాననమాట. ఇంకా కొంతమంది అడుగుతున్నారు. మీరు డాన్స్ చేస్తున్నారు. మీరెక్కడైనా నేర్చుకున్నారా డాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదండి. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇష్టమనమాట. సో, దాన్ని బట్టి నేను అలా ట్రై చేస్తూ ఉంటాననమాట. నేను రీల్స్ చేసేటప్పుడు కూడా నేను ప్రాక్టీస్ అనేది చేయనండి ముందుగానే. ఒక రీల్ కనిపిస్తే ఆ సాంగ్ గనుక నచ్చితే వెంటనే నేను ఆ సాంగ్‌కయితే నేను రీల్స్ అయితే చేస్తాననమాట. కుదిరితే ఆ సాంగ్ వాళ్ళు చేసిన స్టెప్స్ ట్రై చేస్తాను. లేదంటే నా ఓన్ స్టెప్స్‌తో నేను కంపోజ్ చేసుకొని అప్‌లోడ్ చేస్తాననమాట. మీకు డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీకు బోర్ కొట్టదా? మీరు మూవీస్ చూస్తారా? అని చెప్పేసి మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారనమాట. నాకైతే వాళ్ళ ఐడీ నేమ్ గుర్తులేదు. నేనైతే మూవీస్ చూస్తానండి. కాకపోతే నేను థియేటర్‌కి వెళ్ళననమాట. బయటికి వెళ్ళటమే చాలా తక్కువ నేను. థియేటర్‌కి కూడా వెళ్ళను. ఎప్పుడన్నా ఒకసారి మా వారు రావచ్చు కదా! అని చెప్పేసి అడిగితే ఆయనతో వెళ్తాను. ఎప్పుడన్నా ఒకసారి అది కూడా. లేదంటే ఇంట్లోనే టీవీలో వస్తుంటాయి గదా! చూస్తూ ఉంటాననమాట. లేదంటే ఓల్డ్ మూవీస్ వస్తుంటాయి గదా! అవి చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే నాకు థ్రిల్లరు, సస్పెన్సు, హారరు ఇట్లాంటి మూవీస్ అయితే నాకెక్కువ ఇంట్రెస్ట్. టీవీ దగ్గర కూర్చొని కదలకుండా చూస్తాననమాట మూవీ మొత్తము. ఇంక మిగతా సినిమాలంటే అంత ఇంట్రెస్టెడ్‌గా చూడననమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఏదో హౌస్ వర్క్ అయితే జరుగుతుందనుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఈరోజైతే టిఫినొచ్చేసి దోసలనమాట. నేను దోసలలో ఏంటంటే దోసల పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తాను. సో, దానివల్ల ఏంటంటే కొంచెం చేదు అనిపించకుండా ఉండటానికి కొంచెం షుగరయితే యాడ్ చేస్తాను. ఒక టీ స్పూను షుగరయితే యాడ్ చేస్తాననమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు హోటల్ స్టైల్‌లో అయితే వస్తాయనమాట. నేను టిఫిన్ చేయటం అయిపోయిన తర్వాత ఇంక వంటయితే మొదలుపెడుతున్నాననమాట. ఇవాళ లంచ్‌లోకొచ్చేసి నేను చిక్కుడుగాయ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. కర్రీతో పాటు పప్పు, లేదంటే చారు, లేదంటే రసము ఏదో ఒకటి ఉండాలి కదా! సో, నేను పప్పే చేద్దామనుకుంటున్నాననమాట. రోటి పచ్చళ్ళన్నా కూడా చాలా ఇష్టం. రోటి పచ్చడి చేసిన రోజైతే అసలు కర్రీ జోలికే పోను నేను. పచ్చడితోనే ఫుల్‌గా తినేస్తాననమాట. అంత బావుంటాయి కదా రోటి పచ్చళ్ళు. మీకు కూడా ఇష్టమేనా? రోటి పచ్చళ్ళు మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారనేది కామెంట్ చేయండి. గుంటూరు వాళ్ళెవరన్నా వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళు ఏ ఏరియా గుంటూరులో ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా మెన్షన్ చేయండి. మన గుంటూరు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు నా వీడియోస్ అనేది తెలుసుకోవాలని ఉందనమాట. హోమ్ టూర్ గూడా చేయొచ్చు గదా! లక్ష్మి గారు. ఒకసారి మీ హోమ్ మొత్తం చూయించండి అని అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్‌లో. కాకపోతే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే హోమ్ టూర్ వీడియో చేసేటప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక మనిషి వీడియో షూట్ చేస్తూ ఉండాలనమాట. సో, మనకేమో వీడియో తీసేవాళ్ళైతే లేరు. నాకు నేనే
వీడియో షూట్ చేసుకొని, ఎడిట్ చేసి, కట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, హోమ్ టూర్ అయితే పర్టిక్యులర్‌గా ఒక మనిషి అనేది ఉండాలి. హస్బెండ్ ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఫ్రీగా ఉండి, ఆయనకి వీడియో తీసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ నేను హోమ్ టూర్ అనేది నేను ప్లాన్ చేస్తానండి. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళిన వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. డీమార్ట్‌కి, షాపింగ్ మాల్స్‌కి, రెస్టారెంట్స్‌కి ఇట్లా వెళ్తుంటాను కదా! అలాంటి వీడియోలు కూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి మీరైతే. ఇక లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. మా వారు కూడా వచ్చేసారు లంచ్‌కి. నేనైతే ఇంతకుముందు పనంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కాసేపు అలా పడుకునేదాన్ననమాట. ఇప్పుడైతే ఈ వ్లాగ్స్ అనేవి నేను చేస్తున్నాను గదా! ఇప్పుడైతే అస్సలు టైం ఉండట్లేదనమాట. నిద్రకు చాలా క దూరం అయ్యాను నేను. ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. సో, తినేసి కాసేపు అలా పడుకుంటాననమాట. కుదిరితే ఈవినింగ్ షార్ట్స్ అనేవి నేను చేస్తాను. ఫైనల్‌గా పప్పు రెడీ అయిపోయింది. చిక్కుడుగాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఫుల్‌గా లాగిచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మీరు కూడా వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థాంక్ యూ.